హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సర్వే హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ ఆపరేటర్స్ గురించి ఇన్ డెప్త్గా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ రోజు మనం వచ్చేసిందంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అది వచ్చేసి ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసిందంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఒకటి మనకు వచ్చేసిందంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకు వచ్చేసి ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అలాగే మనకు వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఒకటి మనకు కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ కింద మనకి ఏం వస్తాయంటే ఇఫ్ కానీ, ఇఫ్ ఎల్స్ కానీ, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కానీ, అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకు లేడర్ ఇఫ్ లెక్కన. ఓకేనా? సో అలాగే మనకు వచ్చేసి ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ కానీ, అలాగే మనకు వచ్చేసిందంటే స్విచ్ కేస్ కానీ. సో ఇవన్నీ మనకొచ్చేసి ఏందంటే, సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. ఓకేనా? సో అలాగే మనకొచ్చేసి ఏందంటే, సో ఇఫ్ ఎల్స్ ఇఫ్‌ని మనం ఏమంటామంటే లేడర్ కూడా అంటాం. ఓకేనా? ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్. సో అలాగే నెస్టెడ్ ఇఫ్, అలాగే స్విచ్. సో ఇప్పుడు మనకొచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ కింద మనకేమొస్తాయంటే వైల్ గాని, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే డూ వైల్ గాని, అలాగే మనకొచ్చేసి ఫర్ లూప్ గాని. ఇవి మనకొచ్చేసి ఏందంటే ఫ్రెండ్స్ లూపింగ్ స్టేట్మెంట్స్. అలాగే జంపింగ్ స్టేట్మెంట్స్‌కెళ్ళామంటే ఒకటి మనకొచ్చేసి బ్రేక్ గాని, ఇంకోటి మనకొచ్చేసి ఏందంటే కంటిన్యూ గాని. ఇవి మనకొచ్చేసి ఏందంటే జంపింగ్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్. ఈవెన్ ఇక్కడ మనకొచ్చేసి అంటే గో టు అనేది ఉండదు ఫ్రెండ్స్. గో టు మనకి దేంట్లో ఉంటుందంటే జస్ట్ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో వీటి మీద మీకు గాని కంప్లీట్‌గా ఐడియా వచ్చిందంటే, సో మనం వచ్చేసిందంటే ఎక్కడ మనం ఏ లూప్ వాడాలి, ప్లస్ మనం వచ్చేసిందంటే ఎప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ వాడాలి, ఎప్పుడు ఇఫ్ వాడాలి, ఇఫ్ ఎల్స్ గాని, లేడర్ ఇఫ్ గాని, లేకపోతే మనకు నెస్టెడ్ ఇఫ్ గాని, స్విచ్ కేస్ గాని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకొచ్చేసిందంటే చాలా అంటే చాలా బాగా క్లారిటీగా మీకొచ్చేసిన ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ రోజు క్లాస్‌లో మనం వచ్చేసిందంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసిందంటే జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి మనం చెప్పుకుందాం. బికాజ్ ఎందుకంటే ఒకే వీడియోలో గాని చేసామంటే చాలా లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో అనేది. సో కాబట్టి నేనొచ్చేసిందంటే మీ అండర్‌స్టాండింగ్ పర్పస్ కోసం సో నేనొచ్చేసి కొంచెం కొంచెం మాత్రం మీకొచ్చేసి చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం? ఒకటి కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్‌ది మనకొచ్చేసింది ఇఫ్. సో, ఆల్రెడీ మీకొచ్చేసిందంటే ఇఫ్ తెలుసు కదా ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇఫ్ ఎలా వాడతాం? జస్ట్ ఒక కండిషన్ అక్కడ చెక్ చేస్తాం. చెక్ చేసి దట్ ఈస్ ట్రూ గానైతే ఓకే. ఆ స్టేట్‌మెంట్ మనం ఇక్కడ ప్రింట్ చేయమంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసిందంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 100 అని చెప్పి తీసుకున్నా. ఓకేనా? ఇఫ్ ఏ ఈక్వల్ టు 100 గాని అయిందనుకో, దెన్ ఒక స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేయమంట. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్. సో, గివెన్ స్టేట్‌మెంట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమవుతుంది, ఇది గాని కరెక్ట్ గానైతే మనకొచ్చేసిందంటే గివెన్ స్టేట్‌మెంట్ ఈస్ కరెక్ట్ అంటది. ఒకవేళ ఇన్ కేస్ మనకొచ్చేసిందంటే ఏ వాల్యూ 200 ఉండిందనుకో, అప్పుడు మనకి ఎలాంటి స్టేట్‌మెంట్ అని ప్రింట్ చేయదు. బికాజ్ ఎందుకంటే మనం అక్కడ ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే దీన్ని ప్రింట్ చేయమని చెప్పాం. కరెక్టా? సో, కాబట్టి ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో, ఔట్‌పుట్ ఏంది ఫ్రెండ్స్? గివెన్ స్టేట్‌మెంట్ ఈస్ కరెక్ట్. అదే ఇప్పుడు నేనొచ్చేసిందంటే ఏ వాల్యూ వచ్చేసి 200 అని చెప్పి తీసుకున్నా. దెన్ ఇప్పుడు మనకి ఔట్‌పుట్ ఏంది? ఇట్ డజంట్ షో ఎనీథింగ్ బికాస్ కండిషన్ ఈస్ ఫాల్స్. కరెక్ట్? సో, కాబట్టి మనం వచ్చేసిందంటే ఎల్స్ గూడా వాడుకుంటాం. ఎల్స్ మనం వాడితే అప్పుడు మనకొచ్చేసిందంటే ఆ రిమైనింగ్ కండిషన్ ఏందో అని చెప్తుంది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేసిందంటే ఇఫ్ ఎల్స్. ఓకేనా? ఇప్పుడు అదే నేనొచ్చేసిందంటే ఇక్కడ ఎల్స్ కండిషన్ వాడాననుకోండి. అదే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ గివెన్ స్టేట్‌మెంట్ ఈస్ ఫాల్స్. సో, ఇప్పుడేమవుతుంది ఫ్రెండ్స్, మనకొచ్చేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 200. 200 ఈక్వల్ టు 100 కాదు. సో, కాబట్టి మనకు ఏ పార్ట్‌కెళ్తుంది ఇది? ఎల్స్ పార్ట్‌కెళ్తుంది. ఇప్పుడు ఎల్స్ పార్ట్‌లో మనకొచ్చేసింది సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో, కాబట్టి మనకిక్కడ ఔట్‌పుట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. కరెక్టా? సో, అందుకని మనకొచ్చేసిందంటే
ఇఫ్ ఎల్స్ కండిషన్ వచ్చింది కరెక్టా. సో అలాగే నెక్స్ట్ మనం వచ్చేసిందంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఐ మీన్ లేడర్ ఇఫ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకేం లేదు ఫ్రెండ్స్, మనం వచ్చేసిందంటే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా మనం చెక్ చేస్తాం. ఓకేనా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 200 గాని అయిందంటే దెన్ ఈ కండిషన్ మనకు వచ్చేసిందంటే ఇవ్వండి, లేకపోతే మనకు వచ్చేసిందంటే ఎల్స్ పార్ట్కి వెళ్ళిపో అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో అలాగే ఎల్స్ పార్ట్ లో మనం వచ్చే సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో ఇప్పుడు మనకేంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 200. సో 200 ఈక్వల్ టు 100 కాదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఫాల్స్. సో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏ ఈక్వల్ టు 200, ఐ మీన్ 200. సో 200 ఈక్వల్ టు 200 కరెక్ట్. సో కాబట్టి మనకేం ప్రింట్ అవుతుంది, సో ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఈక్వల్ కరెక్టా. సో ఇప్పుడు మనం చూద్దాం మా ఫ్రెండ్స్ మనకేం ప్రింట్ అయిందో ఇక్కడ. సో గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఈక్వల్. సో కరెక్టా. సో అలా మనకు వచ్చేసి ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఐ మీన్ లేడర్ ఇఫ్ అనేది ఇలా మనకు వర్క్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు వచ్చేసిందంటే ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ కానీ కండిషన్ మనం వాడితే దెన్ దట్ ఈస్ కాల్డ్ మనకు వచ్చేసిందంటే నెస్టెడ్ ఇఫ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసిందంటే ఇక్కడ ఒక కండిషన్ వాడాం రైట్. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఏ ఈక్వల్ టు 100. లేదు మనకు వచ్చేసిందంటే ఆ కండిషన్ అనేది ఒకవేళ ఇన్ కేస్ ట్రూ అయింది. ఓకేనా. ఇక్కడ వచ్చేసిందంటే 100 అని చెప్పి తీసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందంటే ఇంకో కండిషన్ కూడా నేను వచ్చేసిందంటే ఇక్కడ అప్లై చేస్తా. అప్పుడు ఆ కండిషన్ కూడా మనకు వచ్చేసిందంటే ట్రూ కానీ అయితే దెన్ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఈ కండిషన్ కానీ ట్రూ అయిందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్. సో వెల్కమ్ టు మై హోమ్ అని చెప్పేసి ఏంటంటే నేను ఇక్కడ ఇచ్చా. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో ఇది మనకు వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంది, ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ కానీ ఇస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ మనకు వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. ఏ ఈక్వల్ టు 100, యా కండిషన్ ఇస్ ట్రూ. సో కాబట్టి మనకు వచ్చేసి మళ్ళీ లోపలికి వస్తుంది. సో మళ్ళీ వచ్చేసిందంటే ఏ వాల్యూ 100 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, యా ఇట్స్ ట్రూ. సో కాబట్టి మనకేంది ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ చేస్తుంది కరెక్టా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో మనకేమొచ్చింది, వెల్కమ్ టు మై హోమ్ అని చెప్పి వచ్చింది కరెక్టా. సో అదే నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసిందంటే ఈ స్టేట్మెంట్ తీసేసా. ఇప్పుడు మనకేంది కన్ఫర్మ్ గా మనకి ఇక్కడ ఏమైనా అవుట్పుట్ ఇస్తుందా, నో. ఇక్కడ కండిషన్ ట్రూ బట్ ఇక్కడ కండిషన్ ఫాల్స్. సో కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమైనా ఇస్తుందా, నో, ఇట్ డజంట్ గివ్ ఎనీథింగ్. అదే మనం ఇక్కడ ఎల్స్ పార్ట్ రాసుకుంటే కన్ఫర్మ్ గా మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ మనం వచ్చేసిందంటే స్విచ్ కేస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే స్విచ్ కేస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం వచ్చేసిందంటే జస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ మాత్రం మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం కరెక్టా. అదే స్విచ్ కేసులో మనం వచ్చేసి ఇలా కాదు ఫ్రెండ్స్, మల్టిపుల్ కేసెస్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఏదో ఒక కేసు అయినా మనకు కానీ ట్రూ అయిందంటే ఆ కేసుని మనకు వచ్చేసిందంటే ప్రింట్ చేస్తుంది. లేదా మనం వచ్చేసిందంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూలో మనం ఇచ్చామంటే ఇన్ కేసు ఏ కేసు మనకు వచ్చేసిందంటే ఒకటి కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాకపోయిందంటే, ఐ మీన్ కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కాకపోయిందంటే పక్కా మనకు వచ్చేసి డిఫాల్ట్ కండిషన్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చేసి అంటే స్విచ్ కేస్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసిందంటే ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 3. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసిందంటే స్విచ్ కేస్ అప్లై చేస్తున్నా. స్విచ్ కేస్ ఏ. సో అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, 3 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే కేస్ 1. సో కేస్ 1లో నేను వచ్చేసిందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సో మండే అని చెప్పేసి ఇచ్చా. ఓకేనా. సో నెక్స్ట్ మనం వచ్చేసిందంటే ఇక్కడ అలాగే నెక్స్ట్ కేస్ 2 అప్లై చేస్తున్నా. సో కేస్ 2 వచ్చేసిందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సో ట్యూస్డే. ఓకేనా. సో నెక్స్ట్ కేస్ 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
సో వెన్స్డే, ఓకేనా. అలాగే నెక్స్ట్ చేసిందంటే కేస్ 4 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సో థర్స్డే, ఓకేనా. సో ఫైనల్ గా నేను వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ కండిషన్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇక్కడ మనం వచ్చేసిందంటే ఇన్వాలిడ్ సెలెక్షన్. సో ఇలా మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇచ్చామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది స్విచ్ కేసులో ఫస్ట్ అనేది ఏ వాల్యూ ఇక్కడ 3. సో ఇక్కడ మనకి స్విచ్ కేసులో 3 అని చెప్పి వస్తుంది. కేస్ 1 ఎగ్జిక్యూట్ కాదు బికాస్ 1. అలాగే నెక్స్ట్ కేస్ 2 ఎగ్జిక్యూట్ కాదు. కేస్ 3 ఇక్కడ 3 అనేది మనకి ఇక్కడ ఏమైంది మ్యాచ్ అయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెన్స్డే అని చెప్పేసి మనకి ఇక్కడ ఏమవుతుంది ప్రింట్ అవుతుంది. కానీ ఓన్లీ వెన్స్డే అని మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుందా? కాదు. సో ఫస్ట్ మీరు వచ్చేసిందంటే అవుట్పుట్ చూడండి. సో నెక్స్ట్ నేను వచ్చేసిందంటే ఎందుకు ఇలా ప్రింట్ అయిందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, వెన్స్డే, థర్స్డే అలాగే ఇన్వాలిడ్ సెలెక్షన్ 3 ప్రింట్ అయ్యాయి. వై ఎందుకు ప్రింట్ అయ్యాయి 3? బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే ఎలాంటి కండిషన్ అనేది మనం ఇక్కడ అప్లై చేయలేదు. జస్ట్ మనం ఏమన్నాం, ఓకే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వు, ఇది కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వు, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వు అన్నాం. అంతేగాని మనం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మన కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మనకు వచ్చేసి వెన్స్డే అని ప్రింట్ అవుతుంది. కానీ దాని కింద ఉండేటివి కూడా మొత్తం ప్రింట్ అయిపోతాయి. సో కాబట్టి మనం ఏంటంటే కన్ఫామ్గా అక్కడ బ్రేక్ వాడుకోవాలి. వన్స్ కండిషన్ అనేది ట్రూ అయిందంటే కమ్ అవుట్ ఆఫ్ ది లూప్, దాని లూప్ నుంచి మనకు వచ్చేసి బయట వచ్చేయమని. అలాగే ఇక్కడ మనం వచ్చేసి అంటే స్విచ్ కేస్ అనేది కూడా మనకు వచ్చేసి ఇది ఒక ఇది ఒక లూప్ లాంటిదే కదా. సో కాబట్టి మనకు వచ్చేసి దీని యొక్క బయట వచ్చేయమని చెప్పేసి మనం ఏం చెప్పాలంటే బ్రేక్ స్టేట్మెంట్ ఇక్కడ వాడుకుంటాం, ఓకేనా. సో సేమ్ బ్రేక్ స్టేట్మెంట్ అన్నిటికీ మనం వాడుకుంటాం. వై? బికాస్ ఏ కండిషన్ ట్రూ అయినా మనకు వచ్చేసిందంటే ఓకే కమ్ అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేయమని చెప్పేసి, ఓకేనా. సో ఈవెన్ మనకు వచ్చేసిందంటే డిఫాల్ట్గా అయితే వాడిన అవసరం లేదు ఫ్రెండ్స్, వాడినా ఏం కాదు. బికాజ్ ఎందుకంటే లాస్ట్ స్టేట్మెంట్ అదే కాబట్టి. సో ఇన్ కేస్ మనం వాడినా వాడకపోయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు వచ్చేసి అంటే కేస్ 3 అనేది మనకు ట్రూ అవుతుంది కాబట్టి వెన్స్డే అని ప్రింట్ అవుతుంది. బ్రేక్ ఇచ్చాం కాబట్టి కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. సో దానికి మనకు వచ్చేసిందంటే బయట వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ ఏమొచ్చిందో. సో కరెక్టా, మనకు వెన్స్డే అని చెప్పేసి వచ్చిందా రాలేదా? సో అది ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే స్విచ్ కేస్ అనేది. ఈ విధంగా మనం వచ్చేసి అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ప్రింట్ చేయడానికి మనం వచ్చేసి అంటే స్విచ్ కేస్ వాడుకుంటాం. ఎయిదర్ ఒక కేస్ ట్రూ అయినా ఆ ట్రూ అయిందని మనకు వచ్చేసి అంటే అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ మనకు వచ్చేసి ఏ కేస్ అనేది ఇక్కడ ట్రూ కాకపోతే పక్కా మనకు వచ్చేసిందంటే ఇన్వాలిడ్ సెలెక్షన్ అని చెప్పి చూపిస్తుంది, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ మీకు వచ్చేసిందంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి పిన్ టు పిన్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు వచ్చేసిందంటే ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క చిన్న డౌట్కి కన్ఫర్మ్గా మీకైతే రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో కాబట్టి మీరు వచ్చేసి నా యొక్క వీడియోస్ని అయితే ప్రీవియస్ వీడియోస్ని కూడా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. మీకు వచ్చేసిందంటే చాలా అంటే చాలా బాగా అర్థమవుతాయి. ఇన్ కేస్ మీకు వచ్చేసిందంటే ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు వచ్చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఏంటంటే బెటర్గా వీడియోస్ చేయడానికి సో కన్ఫామ్గా చూస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు వచ్చేసి నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.